తొర్రూరు మున్సిపాలిటీలో నేడు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతల మధ్య జరిగింది. తొర్రూరు మున్సిపాలిటీలో మెజారిటీ సాధించిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది. దీంతో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవిని పోగొట్టుకుని పరాజయం పాలైన నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భాగోద్వేగానికి లోనయ్యారు. బోరున విలపించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి మున్సిపల్ ఎన్నికల అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆయన్ను నరసింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి తీవ్ర భాగోద్వేగానికి లోనయ్యారు. కష్టపడి పనిచేసిన గులాబీ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలంటూ ఆయన బోరున విలపించారు. ఈ ఎన్నికలలో రాజ్యాంగానికి విరుద్ధంగా కార్యకలాపాలు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఉండాలా వద్దా? ఎర్రబెల్లి ప్రశ్న ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఉండాలా వద్దా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఎంపీ కడియం కావ్యను ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా అనర్హురాలిగా పేర్కొంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ తమను బెదిరించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఎన్నికను వాయిదా వేసిన అధికారులు తొర్రూరులో 144 సెక్షన్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కు మద్దతుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ సీట్లు సమానమయ్యాయి. దీంతో అధికారులు ఈ ఎన్నికను ఈ రోజుకు వాయిదా వేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి తొర్రూరు పట్టణంలో 144 సెక్షన్ విధించారు.